సుకుమార్ తెరకెక్కించిన L2 ఎంపురాన్ వివాదం నిదానంగా సద్దుమణుగుతోంది. ఆ సినిమాలోని మెయిన్ విలన్ పేరును మార్చడంతో పాటు పలు పదాలను మ్యూట్ చేయడం, 3 నిమిషాల నిడివిని ఎడిట్ చేయడమే కాకుండా అభ్యంతరమైన చోట్ల మార్పులు చేర్పులు చేసి సరికొత్త వర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే మలయాళంలో L2 ఎంపురాన్ కు మంచి స్పందన లభిస్తున్నా ఇతర భాషల్లో మాత్రం చిత్రానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. కేరళ వారు ఈ కంటెంట్ తో కనెక్ట్ అయినట్లుగా మిగిలిన వారు కాలేదు. దానికి ప్రధాన కారణం ఇది కేరళకు చెందిన పొలిటికల్ డ్రామా కావడం. ఇక ఉత్తరాది వారైతే ఇందులో హిందువులను, జాతీయ పార్టీ బీజేపీని టార్గెట్ చేశారనే ఆవేదనతో సినిమాను తిరస్కరించారు. L2 ఎంపురాన్ కు ప్రీక్వెల్ గా L3 ద బిగినింగ్ ఉంటుందని ఈ సినిమా చివరిలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో జరిగిన రచ్చ కారణంగా దీనికి ప్రీక్వెల్ ఉండకపోవచ్చునని అంటున్నారు. నిజానికి ఈ ప్రీక్వెల్ ను పృథ్వీరాజ్ మోహన్ లాల్ తో కాకుండా ఆయన కుమారుడు ప్రణవ్ తో ప్లాన్ చేశాడు. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించిన ప్రణవ్ కు హృదయం మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అయినా అతను మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర కథానాయకుడు అబ్రామ్ ఖురేషీ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి బాల్యం ఎలా గడిచింది, యవ్వన సమయంలో అతను ముంబైలో ఏం చేసేవాడు, అక్కడి నుండి కేరళకు ఎలా వచ్చాడు అనేదే ప్రధానాంశంగా L3 ది బిగినింగ్ ను ప్లాన్ చేశాడు పృథ్వీరాజ్. ఈ పాత్రకు మోహన్ లాల్ వయసు సెట్ కాదు కాబట్టి ఆయన కొడుకుతో తీయాలనుకున్నాడు. అందువల్లే ఎంపురాన్ క్లైమాక్స్ షాట్ లో అబ్రామ్ ఖురేషీగా మోహన్ లాల్ బదులు 25 ఏళ్ల వయసున్న వ్యక్తిగా ఆయన కొడుకు ప్రణవ్ ను చూపించారు. ఎలాంటి వివాదం లేకుండా ఎంపురాన్ జనాదరణ పొంది ఉంటే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు జరిగిన వివాదాల కారణంగా L3 ది బిగినింగ్ ఉంటుందా? చూస్తూ చూస్తూ మోహన్ లాల్ తన కొడుకును ఈ ప్రాజెక్ట్ లో చేయడానికి అనుమతిస్తాడా అనే సందేహాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి ఇండైరెక్ట్ గా మోహన్ లాల్ పై చేసిన విమర్శలను కూడా ఆయన అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోయేవి కాదు. అందువల్ల L3 ది బిగినింగ్ ఉన్నా ప్రణవ్ చేస్తాడా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.